మంచి నిర్ణయం తీసుకున్నాడు బాబా. ఆయనకు చాలా నీ వల్ల అతనికి సాగలికి అయ్యి కాదు. పేరు రాసినండి, మళ్ళీ పేరు రాసినాడు. రామాంజీ అత్త రామాంజనమ్మ. సరే పాపం బదులు ఆల్టర్నేటివ్. రామంజనమ్మ అమ్మాయి పేరు చూడు. ఓకే. ఏ అవసరం ఏం లేదు, లెక్కాచారాలు ఏమొద్దు. ప్రేమలో మునుగుతాం, ప్రేమలో వెళ్తాము. నరసింహులకి ఇవ్వండి. చక్కని బొమ్మను మీరు వేశారని మా కేతా లోకేష్ గారు చెప్పకనే ఎందుకు తను తాతగారి పేరు కేతా లోకేష్. కేతా లోకేష్ తాతగారికి వాళ్ళ మనవులు ఎంత ఇష్టము, చిన్నూరు మనవులు కూడా అంతే ఇష్టము. మీరు మంచి బొమ్మలు వేస్తే మళ్ళీ ఆ తాత అప్పుడు మా దగ్గరికి వచ్చి బొమ్మలు బాగా వేసినారని మిమ్మల్ని మెచ్చుకుంటాడు. మీరు బొమ్మలు బాగా వేయాలి. అందరూ ఉన్నారు వాళ్ళిద్దరికి క్రీమ్లమ్మ పట్టుకోమ్మ, నీరు కట్టేదినమ్మ. టైలరింగ్ టీచర్ అమ్మగా నియమిస్తున్నాము. త్వరలో కుట్టు మిషన్లు వచ్చిన తర్వాత నెల 2 నెలల లోపల 2 కుట్టు మిషన్లతో కుట్టు శిక్షణ కేంద్రము ప్రతిరోజు 3 గంటల సేపు. కేతా లోకేష్ గారికి మీరు మంచి పాట వినిపించాల. మీరు మంచి పాట వినిపిస్తే 2 దానిలో మీరు నైపుణ్యం ఉన్నట్లు. బొమ్మల్లోనే మీరు బాగేస్తారు, బొమ్మలు బాగేస్తారు కదా. పాటలో ఏ పాట పాడతారు చెప్పండి. రైట్. జనగణ మనకి పాట. ఇంకా రెండో పాట ఏం పాడతారు? వందే మాత్రం పాడండి. స్టార్ట్ చేయి. మీరు వందే మాత్రం పాడిన తర్వాత మెహర్ బాబా తాత మీకు బిస్కెట్లు ఇస్తారు. మెహర్ బాబా తాత ఎక్కడున్నాడు? నేను ఎక్కడ ఉన్నాడు? తాతే మన తాతయ్య మంచి మళ్ళీ తెస్తాను, నెక్స్ట్ టైం తెస్తాను. ఏం ఎదారి చేద్దండి. 1,00,000 మంది కానీ నేను బాధ్యత చేసుకుంటా. 1 నెల ఓపిక పట్ట. ఒక సమూహంగా ఏర్పడి చేస్తున్న కార్యక్రమానికి తన వంతుగా అడగక ముందే సార్ మీరు మా గ్రామానికి సేవ చేస్తున్నారు, నేను మీకు సహాయం చేస్తాను, కొంతవరకు మేరకు సహాయం చేస్తాను, సహాయం చేపిస్తానని 1 సంవత్సరం బాడుగా చిన్నతిరుమల భాగంగా ఈ నెలపాడికి చెల్లించి ఆదర్శంగా నిలిచినారు. ముందు ప్రతి నెల స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు మన స్వచ్ఛంద సేవకుల సహకారముతో సత్యసాయి జిల్లాలో ధర్మవరం చిన్నూరు వార్డు నందు ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ వైద్య శిబిరము. అంటే ఔషధాలు ఇంజక్షన్లు లేకోకుండా వాళ్ళకు మోకాల పట్టీలు, క్రీములు, తర్వాత వాళ్ళకు కాల్షియం ఎలా వాడాలా, బి కాంప్లెక్స్ ఎటువంటి ఆహారం వాడాలా, మానసిక వికాసం కలిగించడానికి ఈ కార్యక్రమాలు పిల్లల చేత, స్వచ్ఛంద సంస్థల చేత, గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినాము. ఒక్కసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మేము మళ్ళా చేయకోకుండా ఉండము, ప్రతి నెల చేస్తూ వస్తాము. అంటే ఇది కొనసాగింపు కార్యక్రమము. ఇప్పుడే అందిన వార్త. అమ్మ నీ పేరేం పేరు?